ఇదిగో తిరుమల వెంకటేశ్వరుడు. ఈరోజు రథసప్తమి కదా. ఆయన సప్తవాహనారూఢుడై మనకి దర్శనమిస్తున్నారు. మనలాంటి వాళ్ళు తిరుమలకి వెళ్ళలేని వాళ్ల కోసం ఈయనే స్వయంగా మన దగ్గరకు వచ్చారు. ఈ విధంగా ఈ దర్శనాలను చూసి మనం వెంకటేశ్వరుని కృపకి పాత్రులుగా అవుదాము. అదిగో చూడండి, మొట్టమొదటిది సూర్యప్రభ వాహనం. సూర్యవాహనం మీద వెంకటేశ్వరుని దర్శనం. ఈ దర్శన భాగ్యం వల్ల మనకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇంకా గోవిందా అని పలకండి. గోవిందా గోవిందా ఈ నామస్మరణ తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుని, సూర్యప్రభ వాహనం పైన ఉన్న వెంకటేశ్వరునికి వినిపించాలి. గోవిందా గోవిందా. ఇదిగో శేషవాహనం. శేషవాహనం మీద వెంకటేశ్వరుని దర్శనం. ఆయన ఆదిశేషుడు. స్వామి ఆదిశేషుడుతో దర్శనం చూసిన వారికి సర్పదోషాలు పోతాయి, రక్షణ, శాంతి కలుగుతాయి. గోవిందా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. ఈ వాహనం మీద చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ సర్పదోషాన్ని పోగొట్టుకోండి. అదిగదిగో హనుమత్ వాహనం. తిరుమల మాడ వీధులలో శ్రీవారి దర్శనం. ఈ వాహన ఊరేగింపు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఆయన ప్రతి భక్తుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని మనసొత్తు చేస్తారు. ఇదే వెంకటేశ్వరుడు మనకిచ్చిన అభయం. గోవిందా అని వేడుకోండి. గోవిందా గోవిందా. చక్రస్నానం. ఈ చక్రస్నానం బ్రహ్మోత్సవాలప్పుడు మళ్ళీ ఈ రథసప్తమి రోజు మాత్రమే జరుగుతుంది. ఇది సుదర్శన ఆయుధం. చక్రస్నానం శ్రీవారి ఆయుధం. పుష్కరిణి జనాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితమో ఈ చక్ర స్నానం చూసినా అంతే ఫలితం. ఏ ఆపద వచ్చినా సుదర్శన చక్రాన్ని వెంటనే పంపించేస్తారు ఆ ఆపదను తొలగించడానికి. ఇది ఆ గోవిందుని వాక్కు. గోవిందా గోవిందా. గరుడ వాహనం. గరుడు అంటే స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు. గరుడ మీద వాహనంని తిలకించిన వారికి స్వామి కరుణా కృపా కటాక్షాలు వెంటనే వచ్చేస్తాయి. మనకి విజయం, ఐశ్వర్యం, మోక్ష ప్రాప్తి అన్నీ కలుగుతాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాహనం గరుడ వాహనం. గోవిందా అని పలుకుతూ ఈ వాహన సేవను చూడండి. కల్పవృక్షం. ఇది స్వర్గలోకంలో ఉండే వృక్షం. దేవతల కోరికలను నెరవేర్చగలిగే వృక్షం. ఈ కల్పవృక్ష వాహనం మీద గోవిందుడు దర్శనానికి వచ్చాడు. మాడవీధులలో చూసి తరించండి. మీ మనసులో శ్రద్ధగా కోరుకోండి. ఏ కోరికలున్నా ఇష్టకామ్య సిద్ధి కలుగుతుందని ఈ కల్పవృక్ష వాహనం ప్రత్యేకత. గోవిందా గోవిందా అని స్మరించుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి. చెప్పుకున్నాక వెంటనే ఆ స్వామి తీరుస్తారు. సర్వభూపాల వాహనం. భూమిపైన ఉన్న రాజులందరూ కలిసి స్వామిని ఊరేగిస్తారు. ఈ వాహన ప్రత్యేకత. రాజులే స్వామికి సేవ చేస్తారు. ఈ సేవను చూసిన వారి అందరికీ ఉద్యోగంలో ఉన్నత పదవి వస్తుంది. న్యాయకత్వ లక్షణాలు కలుగుతాయి. అంటే స్వామి సర్వలోకాధిపతి. సర్వలోకాధిపతి నేనే, నన్ను శరణు పొందిన వారే అందరికీ ఏ లోటు ఉండదు అని గోవిందుడు పలికిన వాక్కు. గోవిందా గోవిందా అంటూ ఈ వాహన దర్శనం చెయ్యండి. చంద్రప్రభ వాహనం. అమృతం చిందించే కిరణాలతో కూడిన చంద్రప్రభ వాహనం పైన మలయప్ప స్వామి ఊరేగింపు వస్తుంది. ఆయన కరుణ మన మీద అపారంగా ఉంటుంది. ఈ ఊరేగింపు చూస్తే ఈ వాహనం సేవ చూసిన వాళ్ళందరికీ శాంతి కలుగుతుంది, అమృతత్వం లభిస్తుంది, దుఃఖాలు నశిస్తాయి. గోవిందా 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 అని స్మరిస్తే చాలు. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం ఆ వెంకటేశ్వరుడు. గోవిందా గోవిందా. ఈ వాహన దర్శనాల వల్ల మన జీవితం ధన్యమయ్యింది.